చంద్రబాబుకి చెప్పిన దాంట్లో అన్ని ఇస్తున్నాడమ్మా. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. ఇదివరకు 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా జనానికి భయం పుట్టింది. అసలు బయటకు కూడా రాలేకపోయాం. ఇప్పుడు మనిషి ఎవరైనా చేష్టిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఇదివరకు అసలు భయంతో ఇళ్ల నుంచి బయటికి రాకుండా జగన్ చేసిన పనులకి బయటకు కూడా రాలేకుండా మేము ఇంట్లోని వచ్చి ఇప్పుడు బయటపడ్డాం అందరం. ఇంకా మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు దాకా ఇట్నే ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయ్యా కావాలని చెప్పి రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. లోకేష్ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఏదైతే కక్ష సాధనకు రాజకీయం చేస్తున్నాడు. అసలు ఎవరు కూడా బయటకు రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు వచ్చి 70 ఏళ్ళు అయిందయ్యా. నేను 70 ఏళ్లలో ఒక ప్రభుత్వం వచ్చినాక చెప్పకుండా దేశాలు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఊరు లేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ నేర్పాడు. జేబులు ఎట్టగొట్టడం నేర్పాడు, మరి ఎట్ట కత్తిరియడం నేర్పాడు, జనాన్ని చంపటం పక్కకి నెట్టడం అన్ని వచ్చి జగన్మోహన్ రెడ్డి నేర్పినాయి. కానీ జనం ఇంతవరకు పారిపోవటం లేదు. ఇదే ఫస్ట్ పారిపోవటం ఎటు పడతట్టు. ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఆఖరికి మినిస్టర్లు చేసిన పనులు కూడా ఇక్కడ లేకుండా మొత్తం వెళ్ళిపోవటం ఇదే ఫస్ట్ నేను వింటాం. వచ్చిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు రాష్ట్రానికి గానీ లేదంటే మీ ప్రాంతానికి గానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? వికలాంగులకు 15,000 ఇచ్చేస్తున్నాడు. ఇదివరకు పింఛన్లు తీసేస్తే పింఛన్లు ఇస్తున్నాడు. 4,000 ఇస్తానని 4,000 ఎమ్మటే ఇచ్చాడు. అతనిలాగా నేను 1000 సంవత్సరానికి 250 ఇచ్చి జనాన్ని ముద్దులు పెట్టి చేయలా. ఈ చంద్రబాబు చెప్పింది చేస్తున్నాడు కానీ ఈ ముద్దులు వ్యవహారం ఈ లేదు. కనీసం అతను తెరదాటి యువతలకు వచ్చినవాడు కాదు. ఇవాళేందో పోయి అందరికి ముద్దులు పెట్టి కత్తులు పెట్టి నరకండి అది ఇది అని చెప్పడం, జనాన్ని రెచ్చగొట్టడం అది చేస్తున్నాడు. కానీ ఇంతవరకు మేము ఎరగం. ఈ 70 సంవత్సరాలు రెచ్చగొట్టడం, కుర్రోళ్ళని కొట్టుకొని అంటాం ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్ అయ్యా మేము అంటాం. దీపం పథకం గానీ, తల్లికి వందనం గానీ, పెన్షన్ గానీ, అన్నదాత గానీ, లేదంటే ఆడబిడ్డ నిధి గానీ మొత్తం ఒక 6 పథకాలు అమలు చేశాడు కదా, చెప్పాడు కదా. ఒక్కటి కూడా అమలు కాలేదు సరిగ్గా. ఒక్కటి కూడా ప్రజల్లాగా అందలేదు. మొత్తం అవినీతి అంటున్నాడు. ఎవరికి తెలియకుండా నీ ఇష్టం వచ్చేట్టు వాక్కుంటే ఏముంది, కుక్క కూడా అరుస్తుంటది. అదేముంది, నువ్వు బయటకు వచ్చి చూసి నలుగురుంటే నలుగురికి వచ్చింది, ముగ్గురుకుంటే ముగ్గురికి వచ్చింది, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చింది. నువ్వు ఇద్దరికి అన్నావు, ఒకళ్ళకి వేసావు. ఆ వేసిన వాళ్ళు కూడా సగం కూడా ఇలా ఊరికి వేసాం జనాన్ని బయటికి రానియకుండా ఎవరికి తెలియనియకుండా మప్పి పెట్టి చేసావు జనాన్ని. అంతేగాని దాంట్లో మించి ఇంకేం లేదమ్మా. జగన్ నేను కూడా జనాల్లోకి వస్తాను. జగన్ రాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గానీ, మాజీ మంత్రులు గానీ, శాసన ఏదైతే ఇన్ఛార్జీలు గానీ మీరు వెళ్ళండి, గ్రామ సభలు పెట్టండి, మండల సభలు పెట్టండి అంటున్నారు. మరి దానివల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బతింటదా? వీళ్ళు ఇసుమంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా తెలుగుదేశానికి పార్టీకి మించిన పార్టీ లేదు. కార్యకర్తలు జాగ్రత్త చేసుకుంటే అంతకంటే పార్టీ లేదు. జగన్ కాదు వాళ్ళ నాన్న వచ్చినా ఎవడు ఏమని చేయలేడు. దాని గురించి అసలు ఆలోచన పనే లేదు. జగన్ కాదు జనాన్ని ఉసుగమ్మిటం మీరు చావమని ఆయన తాడపిల్ల పండుకొని ఆట ఆడుకుంటాడు. ఇంక మధ్యలోనో వీళ్ళు చావాలా. అంతేగాని జనాన్ని గమ్మిటం ఈ పని చేయటమేనమ్మా.